వెల్కమ్ టు రవి రూప వ్లాగ్స్. రియాద్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని ఈరోజు మీకు చూపిస్తాను. అదే గోల్డ్ మార్కెట్. ఇక్కడ రియాద్లో వచ్చేసి అతిపెద్ద గోల్డ్ మార్కెట్ ఎక్కడ ఉంది, అక్కడ మనకు రేట్లు ఎలా ఉన్నాయో, ఆ గోల్డ్ మార్కెట్స్ కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియో చూసేద్దాం. రియాద్లో గోల్డ్ మార్కెట్ వచ్చేసి బత్తా అనే ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియా అనేది ఓల్డ్ టౌన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా లోకల్సే ఉంటారు. అయితే ఇక్కడ పనిచేసే వర్కర్స్ మాత్రం ఎక్కువగా ఇండియన్స్, పాకిస్తానీ, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్ వాళ్ళే ఉంటారు. హైదరాబాద్లో చార్మినార్ ఏరియాలో ఏ విధంగా అయితే మనకు షాపింగ్ మాల్స్ ఉంటాయో, ఈ బత్తా ఏరియాలో కూడా అలానే షాపింగ్ మాల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కువగా గోల్డ్ షాప్స్ ఉంటాయి కాబట్టి ఇది గోల్డ్ మార్కెట్ అంటారు. ఈ గోల్డ్ మార్కెట్ వచ్చేసి సౌదీలోనే రియాద్లో ఇదే అతిపెద్ద గోల్డ్ మార్కెట్. ఇది ఫేమస్ కూడా. ఇక్కడ చాలా రకాల డిజైన్లు, చాలా రకాల మనకి జ్యువెలరీస్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తాయి. చాలా జ్యువెలరీ షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ గోల్డ్ షాప్స్లో ఈ జ్యువెలరీ చూస్తుంటే అసలు మనకు రెండు కళ్ళు సరిపోవన్నమాట. అంత బాగున్నాయి, అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. అసలు ఇవి నిజంగా గోల్డ్వేనా అనే మనకు డౌట్ వస్తుంది, కానీ ఇది రియల్ గోల్డే. ఇక్కడ 22 క్యారెట్స్ అండ్ 21 క్యారెట్స్ మాత్రమే ఇక్కడ మనకి అమ్ముతారు. వావ్, బ్యాంగిల్స్ సూపర్గా ఉన్నాయి. అసలు రకరకాల బ్యాంగిల్స్ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ సౌదీ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేటట్లే వీళ్ళు ఇక్కడ డిజైన్స్ అయితే అమ్ముతారు. ఈ గోల్డ్ మార్కెట్స్లో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుంటే ఒక గ్రామ్ వచ్చేసి 230 రియాల్ అని చెప్పారు ప్రజెంట్ ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం. అయితే దీనికి 15% వ్యాట్ కూడా వీళ్ళు యాడ్ చేస్తారు. టోటల్గా ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కనుక మనం ఇక్కడ తీసుకుంటే 2670 రియాల్స్ అయితే మనకు పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 57,000 నుంచి 58,000 మధ్యలో మనకు వస్తుంది. అయితే ఈ గోల్డ్ రేట్స్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు కదా, రోజు రోజుకి ఇవి మారుతూ ఉంటాయి. ఒకరోజు ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు తక్కువగా ఉండొచ్చు. ఇండియాతో కంపేర్ చేసినప్పుడు సౌదీ అరేబియాలో కొద్దిగా గోల్డ్ రేట్ అనేది తక్కువగానే ఉంటుంది. అయితే ఎంత తక్కువ అని చెప్పడం మాత్రం కుదరదు. ఎందుకంటే ఈ గోల్డ్ రేట్స్ అనేది ఆ రోజు ఉన్నటువంటి గ్రామ్ గోల్డ్ ఎంత ఉంది, మేకింగ్ ఛార్జెస్ ఎంత తీసుకుంటున్నారు, కొందరు మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు, ఇంకొందరు తక్కువ తీసుకుంటారు. అంటే మనం బేరం ఆడే కొద్ది వాళ్ళు కొద్దిగా తగ్గిస్తారు. సో మెయిన్గా మేకింగ్ ఛార్జెస్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ వ్యాట్ కూడా యాడ్ చేస్తారు. ఇంకోటి, ఇక్కడ గోల్డ్ మాత్రం చాలా ప్యూరిటీగా ఉంటుంది. ఇవే ఫ్రెండ్స్ గోల్డ్ మార్కెట్ యొక్క విశేషాలు. ఈ ఏరియాలో ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి లావణ్య రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ ఇది. సో మనకి చాలా కనపడతాయి ఇలాంటి రెస్టారెంట్స్ ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.